ప్రజాపాలనలో అవినీతి రాజ్యమేలుతోంది. రేవంత్ ఏలుబడిలో పలువురు అధికారులు అడ్డదారి తొక్కుతున్నారు. ఆమ్యమ్యాలకు అలవాటు పడి ఓ మంత్రి కూతురితో చేతులు కలిపారు. అంతా కలిసి అంబులెన్స్ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. సిబ్బంది పొట్టకొడుతూ కోట్లకు కోట్లు పక్కదారి పట్టిస్తున్నారు. సాలరీలు, మెయింటెనెన్స్ కలిపి ప్రతి నెల 7.5 కోట్ల రూపాయల గోల్మాల్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం చూసి చూడనట్టు వ్యవహరించడంపై సిబ్బంది భగ్గుమంటున్నారు. కాంగ్రెస్ పాలన అవినీతికి కెరాఫ్ అడ్రస్ గా మారింది. కాదేది అవినీతికి అనర్హం అన్న చందంగా రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు తీరు కొనసాగుతుంది. తాజాగా 108 అంబులెన్స్ లో భారీ స్కామ్ వెలుగులు చూసింది. ఉద్దేశపూర్వకంగా వాహనాలను బ్రేక్ డౌన్ చేసే అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిబ్బంది నెల రోజులు పని చేయాల్సి ఉండగా 15 నుంచి 20 రోజులే డ్యూటీలు చేస్తూ అధికారులు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో ప్రోగ్రామ్ ఆఫీసర్లతో పాటు అన్ని స్థాయిల అధికారులకు డబ్బులు మూడుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 580 వరకు 108 అంబులెన్స్లు ఉండేవి. ప్రస్తుతం వాటి సంఖ్య 793కి చేరింది. వీటిలో 4758 సిబ్బంది పనిచేస్తున్నారు. అయితే వారి స్థాయిని బట్టి ఈఎస్ఐ, పీఎఫ్ కలుపుకొని 22,000 నుంచి 30,000 వరకు వేతనాన్ని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా సిబ్బంది వేతనం 108 అంబులెన్స్ మెయింటెనెన్స్ కు ఒక్క వాహనానికి ప్రభుత్వం ప్రతి నెల కాంట్రాక్ట్ కంపెనీకి 2 లక్షల వరకు చెల్లిస్తుంది. అయితే సిబ్బంది పని దినాలు తగ్గించి కొందరు ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వకంగా వాహనాలను బ్రేక్ డౌన్ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పని రోజులు తగ్గడంతో ఒక్క ఉద్యోగికి నెలకు 12,000 నుంచి 18,000 వరకు మాత్రమే వేతనం వస్తున్నదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒక్క వాహనానికి ప్రభుత్వం 2 లక్షలు కేటాయిస్తుండగా ఆ మొత్తంపై కన్నేసిన కొంతమంది అధికారులు ఉద్దేశపూర్వకంగా 108 సిబ్బంది తక్కువ రోజులు విధులు నిర్వహించేలా కుట్ర పన్నుతున్నారన్న ఆరోపణలు గుప్పమంటున్నాయి. అయితే ఒకవైపు వాహనాన్ని బ్రేక్ డౌన్ చేస్తూనే మరోవైపు మెయింటెనెన్స్ డబ్బులపై అధికారులు కన్నేసినట్టు తెలుస్తోంది. ఇలా ఒక్క వాహనానికి 1 లక్ష చొప్పున మొత్తంగా ప్రతి నెల రాష్ట్ర వ్యాప్తంగా 7.5 కోట్లు అధికారులు మిగిల్చుకుంటున్నారని సమాచారం. ఈ మొత్తం వ్యవహారం ఓ మంత్రి కూతురి కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. సదరు మంత్రి కూతురు రాష్ట్రంలోని నిమ్స్, గాంధీ, నిలోఫర్, ఉస్మానియా సహా ఇతర జిల్లాల 108 మెయింటెనెన్స్ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో నిధులు పక్కదారి పడుతున్న ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరించడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్కామ్పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు.